200 ఏళ్ల క్రితమే పూలే దంపతులు అణగారిన వర్గాల పక్షాన పోరాడారని తెలిపారు మంత్రి సీతక్క. సావిత్రిబాయి పూలే చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేలా ఆమె జయంతిని ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు. రవీంద్ర భారతిలో పూలే 194వ జయంతి ఉత్సవాల్లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి హాజరయ్యారు సీతక్క. మహిళల విద్యా ప్రదాత సావిత్రిబాయి పూలే అని తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. పూలే బాటలోనే ప్రభుత్వం కులగణన చేస్తోందని చెప్పారు. బీసీలకు అన్యాయం జరిగితే తానే ముందుంటారని చెప్పారు పీసీసీ చీఫ్. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతంగా చాలా పెద్ద ఎత్తున చేసారు. బహుశా నేను లేట్గా రావడంతో ఇక్కడ కొత్త ఇది ఉండొచ్చు. ఆ రోజు చెప్పినప్పుడు నిజంగా ఇది చాలా మంచి కాన్సెప్ట్. మన సావిత్రిబాయి పూలే గారిని ఇప్పటికీ గుర్తుండాలి. వారి గురించి చర్చ జరగాలి స్కూళ్ళల్లో. రేపటి బాలలకు, ఈనాటి బాలలకు, రేపటి భవిష్యత్తుకు మరి గతాన్ని గుర్తు చేయాలి అంటే మేము ఇవాళ ఇక్కడ నిలబడ్డామంటే మూలాలు చాలా మంది మర్చిపోతారు. కాబట్టి ఆ మూలాలు గుర్తుండాలంటే స్కూళ్ళలో చర్చలు జరగాల్సినంత అవసరం ఉంది. అందుకోసం ఇది మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం చాలా అర్థవంతమైందని కూడా మేము ఆలోచించి మరి కొంతమంది మహిళలు కానీ ఇతర సామాజిక ఉద్యమ నేతలు కానీ మన బీసీ ఉద్యమ సంఘాలు కానీ వివిధ సందర్భాల్లో మరి సీఎం దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ మధ్య 1వ తారీఖు నాడు మళ్ళీ వారికి గుర్తు చేయడం జరిగింది. అవునక్క చేద్దామన్నాడు. తెల్లారి జీవో ఇచ్చినందుకు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. చాలా మంది ఉద్యమాల గురించి మాట్లాడతారు కానీ ఆ అవగాహన, ఆ గౌరవము, ఆ రెస్పెక్ట్ కూడా ఆ ఉద్యమకారులకు, ఆ త్యాగశీలులకు అలాంటి వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక గంట నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చోండి, డెడికేటెడ్ కమిషన్ వేసినాం. వెంకటేశ్వర గారిని చైర్మన్ గారు. ఎక్కడ కూడా బీసీలకు రావాల్సిన విషయంలో, వాటాల విషయంలో కాంప్రమైజ్ లేదు. మేము బీసీ బిడ్డలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాం, పోరాడుతూనే ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా అవసరం వచ్చినప్పుడు నిలదీస్తూనే ఉన్నాం. కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క స్లోగన్ ముందుకు పోవాలి. జిస్కి జితని ఆబాదే ఉస్కి ఉతిని బాగేగాలి. ఎంత గొప్ప స్లోగన్ అంటే ఎవరు కాదు, ఏ ధైర్యం చేయగలుగుతారు? ఉత్తర దేశంలో బ్రాహ్మణ ఠాకూర్ని కాదని నిన్నదా రాహుల్ గాంధీ గారు తీసుకున్నారంటే జ్యోతిబా పూలే తర్వాత మరొక జ్యోతిబా పూలే రాహుల్ గాంధీ గారు మన కోసం ఎంత ధైర్యంగా తీసుకోగలగాలి.